గ్రూప్ 2 అంట 1:50లో తీస్తాడంట. కట్ ఆఫ్ ఏమో 45+ అంట. నిన్న చాలా సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. మన వాట్సాప్ గ్రూపులో కూడా చాలామంది మహానుభావులు పెట్టారు. దానికి స్టూడెంట్లందరూ కూడా పూర్తి స్థాయి డిసప్పాయింట్. ఎందుకంటే సీరియస్గా చదువుతున్న విద్యార్థులకి ఇటువంటి వార్త వచ్చిన వెంటనే ఆ రోజు చదువు మరి ఉండదు. వీళ్ళు కూడా ఒక అవకాశం దొరుకుతుంది. చదవకుండా ఉండడానికి ఏ కారణం అన్నట్టు ఉంటారు చాలామంది. వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే ఫోన్లు. సార్ దీనిపై ఫుల్ క్లారిటీ ఇస్తాను. అయితే ఒక విషయం సార్, నేను ఇప్పటివరకు కూడా సోషల్ మీడియా వచ్చింది కనుక ఆన్లైన్లో మనం కట్ ఆఫ్లు చెప్తున్నాం, అందరికీ తెలుస్తుంది. 2012 నుంచి కూడా ప్రతి ఎగ్జామినేషన్కి నేను చెప్పిన కట్ ఆఫ్ ఎప్పుడు కూడా తప్పిపోలేదు. 2016 నోటిఫికేషన్ అయితే చాలామంది విద్యార్థులు మీరు రాసే ఉండుంటారు, మీలో కూడా ఉండుంటారు. నేను 75 కట్ ఆఫ్ చెప్పాను, 74.3. మరి అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ 2018లో చూడండి, సేమ్ నేను 55 చెప్పాను. అన్ని డిస్ట్రిక్ట్లలో 50, 52, 53, 56 ఇలాగ వచ్చింది. మరి అదేవిధంగా 2018 గ్రూప్ 2 కూడా 83, 84 అని చెప్పాను, 81 దగ్గర వచ్చింది. సో ఎప్పుడు కూడా నా కట్ ఆఫ్ పోలేదండి. ఈరోజు నేను చెప్తున్నాను, కట్ ఆఫే కాదు, నేను చెప్పే క్లాసుల నుంచి వచ్చే బిట్స్ కూడా అలాగే మొన్న ఉన్నాయి, అది అందరికీ తెలిసిందే. ఒక్కసారి ఈ వీడియో చూడండి, నేను ఎంత స్టాండ్ అయి ఉంటానో ఈ వీడియో మీరు గుర్తుంచుకోండి. రిజల్ట్ ఇస్తాడు కదా, రిజల్ట్ ఇచ్చాక అప్పుడు ఎవరైతే ఈ కట్ ఆఫ్లు యూట్యూబ్లో చెప్తున్నారో లేదా బయట చెప్తున్నారో వాళ్ళకి మీరు సమాధానం చెప్పుకోండి. అంతేగాని కంప్లీట్గా ఇప్పుడు వచ్చిన ఫోన్స్ ఇవే వస్తున్నాయి. నేను ఈరోజు చెప్తున్నాను సార్, చూడండి ఈ వీడియోలో ఎగ్జామ్ అయిన వెంటనే చేసిన వీడియో ఇది. ఈ వీడియోలో నేను ఒక కట్ ఆఫ్ స్టాండ్ చెప్పాను, దానికి ఎక్యురసీ ఎంత ఖచ్చితంగా ఉంటుందో కూడా ఆ రోజు వీడియోలో నేను చెప్పి చూశాను. ఇదే పైన దీనిపైన నేను ఇప్పటికీ స్టాండ్ అయ్యి ఉన్నాను. ఒక్కసారి మీరు చూడండి. ఎంత టిపికల్ పేపర్ అని అప్పుడే చెప్పాను, కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుందని. ఎగ్జామ్ ముందు అందరూ 80, 90 కట్ ఆఫ్ చెప్పే టైంలోనే 50కి దాటదు, 50 కంటే తక్కువ, చాలా చాలా తక్కువ, 50 కంటే చాలా చాలా తక్కువ. 22 గ్రూప్ 1లో మరి చూసుకున్నట్టే 240కి మార్కులకి 6,000 మందికి 54 వస్తే ఇది 90,000 మందికి ఎక్కడికి వస్తుంది కట్ ఆఫ్ చూడండి ఒక్కసారి. మరి అదేవిధంగా మరి ఏపీఎస్సి కొన్ని మార్కులు కూడా అదే కొన్ని సిలబస్లో లేని ఇచ్చిన దానికి డిలీట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఈ కట్ ఆఫ్ ఇంకా తగ్గుతుంది. నా అంచనాకి ఈ కట్ ఆఫ్ ని చెప్తున్నాను, ఇది ఒక అంచనా మాత్రమేనండి. 15 నుండి 20 మార్కులు వచ్చిన వాళ్ళు, అంటే 15 మార్కులు దాటితే హ్యాపీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇక 15కి తగ్గుతుంది కానీ దాటే ప్రసక్తి ఉండదు. ఇది ఈ రోజు చెప్పాను, గుర్తుంచుకోండి. చూడండి సార్, 15 మార్కులు దాటి ఎవరున్నా మీరు హ్యాపీగా ప్రిపరేషన్ చేసుకోండి. మరి ఇప్పుడు 15 దాటిన వాళ్ళు 90 వచ్చి హైయెస్ట్ వచ్చిన ఎవరైనా హరి ఓకే చూసారా కదండి. నేను ఆ రోజే చెప్పాను, ఇప్పుడు కాదు, ఎగ్జామ్ అయిన వెంటనే నేను 15, 20 కట్ ఆఫ్ అనేది చెప్పాను. 1:100 ఇది ఎగ్జామ్ అయిన 4వ రోజు చేసిన వీడియో. ఎగ్జామ్ రోజు 1:50 కట్ ఆఫ్ చెప్పాను. 30 అరౌండ్ అనేది ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇదే స్టాండ్ అయ్యి ఉన్నాను అప్పటి నుంచి కూడా నేను. ఓకే, లేటెస్ట్గా కూడా నేను 18 మార్క్స్ ఉండొచ్చు, అంటే 15కి కొంచెం ఎక్కువ ఉండి 20 మధ్యలో 18 ఉండొచ్చు అని చెప్పాను. సో ఏదైనా ఈ 15 to 20 మధ్యలో కట్ ఆఫ్ ఉంటుంది, బిలో 20. ఓకే, ఇప్పుడు చెప్తున్నాను చూడండి, ఇంకా ఈ స్కోరింగ్లు యాడ్ అయ్యి ఇవన్నీ బట్టి ఈ 18 దగ్గరలో అరౌండ్గా ఈ 15 to 18 మధ్యలో కట్ ఆఫ్ ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో మీరు నమ్మకండి. అనవసరంగా రిజల్ట్ ఇచ్చేదాకా ఈ 15 రోజులు కూడా మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఓకేనండి. సో ఈ విధంగా మనకి కట్ ఆఫ్ ఈ మధ్య ఉంటుంది. ఈరోజు నేను చెప్పింది నిజమైతే అప్పుడు మీరు నన్ను నమ్మండి. మీరు ఇప్పుడు కోర్సులు కొనొద్దు, ఏమీ కొనొద్దు. ఆల్రెడీ రేపటి నుంచి ఏప్రిల్ 1 నుండి మన కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది, ప్రిమ్స్ కమ్ మెయిన్స్ మెంటర్షిప్. ఓకేనా. అయితే నేనేమంటానంటే నీకు రిజల్ట్ వచ్చాక కొను, నీకు అర్థమవుతుంది. ఓకే, అయితే ఈ టైం వేస్ట్ అయిపోతుంది. నేను ఏ రోజు కూడా వీడియోలో కట్ ఆఫ్ని బేస్ చేసుకొని నేను కోర్సు కొనమని ఈ రోజుకి ఏదైనా చెప్పుంటే మీరు అడగండి. సో కట్ ఆఫ్ అనేది నేను చెప్పిన అంచనా, ఇది నిజమైతే నేను చెప్పేవన్నీ కూడా మీకు ఎగ్జామ్లో ఎంత క్లారిటీగా బిట్స్ వస్తాయో అప్పుడు మీరు మెయిన్స్లో చూస్తారు. అర్థమైందండి. ఒక ట్రస్టెడ్ ఉండాలి. నేనేది కూడా ఎగ్జామ్స్ కూడా అలాగే ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా మారిపోయాను, కంప్లీట్ మారిపోయాను. 2022 గ్రూప్ 2 గ్రూప్ 1 పేపర్ చూసాకే మార్చాను. అందుకే ఫిలిమ్స్ నేను ఆ స్ట్రాటజీతో ఇచ్చాను, క్వశ్చన్స్ కానివ్వండి, సబ్జెక్ట్ కానివ్వండి. ఇప్పుడు కంప్లీటెడ్ ఆ ట్రెండ్కి తగ్గట్టుగా అలవాటు పడిపోయాయి. ఇప్పుడు పిల్లలు ఫుల్ హ్యాపీ, ఎందుకంటే క్లాస్లోనే ఏ విధంగా బిట్స్ వస్తున్నాయో అదే ట్రెండ్ నేను ఫాలో అవుతున్నాను. అయితే రేపటి నుంచి ఈ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాను. నేను ఒకటే అంటున్నాను సార్, ఈ 15 నుంచి 20 కట్ ఆఫ్ అన్నాను. మా సార్ మీరు కట్ ఆఫ్ అన్నారు కదా అని మీరు తీసుకోవడం వద్దు, మీరు ఆ రోజే కొనండి. కానీ ఇన్ని రోజులు టైం వేస్ట్ అవుతుంది. అయితే మీలాంటి వాళ్ళ కోసమే నేను కొత్త కోర్స్ స్టార్ట్ చేశాను.
మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై కాకపోయినా పర్వాలేదు, ఈ ఎగ్జామ్లో ఈ నోటిఫికేషన్లో 900 to 1000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అందరికీ రావు కదా, నువ్వు మరలా రాయకుండా ఉండవు కదా, మరలా రాస్తావు. అందుకే నేను నా పరిధిలో కొన్ని సంవత్సరాలు, అంటే 1 సంవత్సరం, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలైనా నా పరిధిలో ఉంచుకుంటే నేను కంప్లీట్గా నీకు న్యాయం చేసి నాలెడ్జ్ షేర్ చేసి నిన్ను తయారు చేయగలిగిన ఉద్దేశంతోనే లైఫ్ టైం ఆల్ కాంపిటేటివ్, ఈ యొక్క గ్రూప్ 2 అనే కాదు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి కంప్లీటెడ్గా 5,000 రూపాయలతో కోర్స్ స్టార్ట్ చేశాను. అంటే 10,000 రూపాయలు 50% డిస్కౌంట్లో ఉంది. ఇది కూడా మీకు బర్డెన్ అవుతుందని 1,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్. ఎందుకంటే ఈ 5,000 5 టైం ఇన్స్టాల్మెంట్ అనేది నువ్వు ఇప్పుడు పాస్ అవ్వకపోయినా సరే చదువుతున్నావనే ఉద్దేశంతో ఇన్స్టాల్మెంట్ ఇచ్చాను. ఇది ఇచ్చేసుకోండి, మీరు టైం వేస్ట్ ఉండదు. ఇది యూజ్ చేసుకోండి, ఏముంది, ఒకసారి 1,000 రూపాయలు పే చేసావు, మెటీరియల్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు, క్లాసులు వింటావు, ఇన్స్టాల్మెంట్ అయిందాక నచ్చితే కంటిన్యూ అవుతావు, లేకపోతే లేదు. ఇక్కడ బలవంతం ఏముంది? సో ఇందులో కూడా మనం మెయిన్సే స్టార్ట్ చేస్తున్నాం. లైఫ్ టైం ఆల్ కాంపిటేటివ్ నేను పెట్టడానికి సార్ ఒకటే సార్ 3 నెలలు వ్యాలిడిటీ ఇస్తారు, 6 నెలలు వ్యాలిడిటీ ఇస్తారు. నేను లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చానండి. ఎందుకు ఇచ్చాను? నేను మీ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి అయితే 3 నెలలు 6 నెలలు వ్యాలిడిటీ ఇవ్వాలి కదా. ఎందుకెంత ఇచ్చాను? నా పరిధిలో ఈరోజు ఏం లేదు సార్, 3 నెలలు వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత నువ్వు చదవు అంటే నువ్వు నాకు డబ్బులు కడుతున్నావు తప్ప నీకు ఉపయోగం లేదు. ఈ లైఫ్ టైం అనుకోండి, నోటిఫికేషన్ వచ్చే ముందైనా రెడీ అయిపోతావు. ఓకే, ఇప్పుడు మెయిన్స్ అవుతుంది, రాలేదు, నిన్ను ఊరుకోను, నా దాంట్లో ఉంటావు. కోర్సు కొన్న తర్వాత ఫోన్ నేను చేస్తుంటాను, మెసేజ్ చేస్తుంటాను, డైలీ బ్రాడ్కాస్ట్ మెసేజ్ వస్తుంటుంది, నువ్వు మోటివేట్ అవుతావు. ఖచ్చితంగా మెయిన్స్ అయిన తర్వాత నువ్వు జస్ట్ మిస్ అయినా మళ్ళీ ప్రిలిమ్స్ మెయిన్స్కి నువ్వు కంటిన్యూ అయిపోతావు. ఇలా మరలా నోటిఫికేషన్ వరకు నువ్వు కంటిన్యూగా ఉంటే నిన్ను ఎందుకు తయారు చేయలేను? అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడున్న పేపర్లకి, ఇప్పుడున్న ట్రెండ్ సెట్టింగ్కి ఒక 900 మంది ఇప్పుడు అవుతారు, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ ట్రెండ్ సెట్టింగ్కి కొంతమందిని తయారు చేయాలి. ఇప్పుడున్న పేపర్ ట్రెండింగు, ఇప్పుడున్న సబ్జెక్ట్ డెప్త్గా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే ఏదో 3 నెలలు 4 నెలలు అయిపోయేది కాదు. ఇప్పుడు మెయిన్స్ 4 సబ్జెక్టులు అంటే ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో ఎగ్జామ్ జరిగే అవకాశాలు ఉంటాయి. టోటల్గా వాళ్ళు జూన్ 30కి షెడ్యూల్ ఇచ్చినా ఇంత వేగంగా అవ్వకపోయినా కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ 4 సబ్జెక్టులు ఓకే, మొత్తంగా నిన్ను తయారు చేయాలంటే కొంత ఎక్కువ టైం నాలో ఉండాలి. అంటే కంప్లీటెడ్గా ఈ లైఫ్ టైం ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి నిన్ను నా పరిధిలోకి తెచ్చుకుంటే 1 సంవత్సరం పాటు, సంవత్సరంన్నర పాటు నా పరిధిలో ఉంటే, సంవత్సరమనే కాదు లైఫ్ టైంలో ఉండొచ్చు, నీకు ఉద్యోగం వచ్చిన దాకా ఉండొచ్చు. 1,000 రూపాయలు ఏముందండి, 1,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్తో తీసుకున్నారనుకోండి, లైఫ్ టైము నీకు ఉద్యోగం వచ్చినంత వరకు మన యాప్లో ఏ కోర్సు ఏపీపీఎస్సీ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పెట్టినా, టెస్ట్ సిరీస్లు పెట్టినా ఏవైనా నీకు ఫ్రీ అన్లిమిటెడ్గా నీకు అందిస్తాం. సో ఇది తీసుకోండి, మెయిన్స్ ఒకటే తీసుకోమని ఏం లేదు కదా. ఈ కోర్సు మీరు తీసుకున్నారనుకోండి, రేపటి నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ కోర్సు ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు చూసారు కదా పాలిటీలో మన గ్రూప్ 1 పేపర్ చూస్తే అందరూ కూడా పాలిటీ ఎలా ఉంటుందో నీకు ఆల్రెడీ చెప్పాను. రా బాబు, పాలిటీ అంటే అది ఈజీ కాదు. 2019 గ్రూప్ 1 పాలిటీ పేపర్ చూస్తే దానికి డబల్ ఉంది మన పేపర్. అది ఎలా ఉంది? జిఎస్టీ కోసం ఒక పాయింట్ ఇచ్చాడు, దాన్ని ఎక్కడికి లింక్ చేశాడు? సర్వీస్ ట్యాక్స్తో లింక్ చేశాడు. దాన్ని ఎక్కడ లింక్ చేశాడు? 7వ షెడ్యూల్లో జాబితాలతో లింక్ చేశాడు. దాన్ని ఎక్కడ లింక్ చేశాడు? జిఎస్టీ యొక్క కౌన్సిల్కి లింక్ చేశాడు. ఇన్ని లింక్ చేసి ఇచ్చేటప్పుడు నీకు ఎంత ఎకానమీ, పాలిటీ, కోరిలేషన్ కంప్లీటెడ్ ఇంటిగ్రేటెడ్గా దాన్ని తెలియాలి కదా. అలా నీకు నీ నాలెడ్జ్ అవ్వాలంటే నువ్వు నా పరిధిలో ఎక్కువసేపు ఉండాలి కదా. సో అందుకే ఈ లైఫ్ టైం ఓన్లీ మెయిన్స్ 3,500 ఎట్ ఏ టైం కట్టాలండి. అది 7,000 రూపాయల ఫీజు. అది ఓన్లీ మెయిన్స్ మాకు చాలనుకున్న వాళ్ళు కట్టుకుంటున్నారు. అలా కాదు, మీ పరిధిలో మేము లైఫ్ టైం ఉంటాం సార్, మాకు ఉద్యోగం వచ్చినంత వరకు మీ పర్యవేక్షణలో ఉంటాం, మన పరిధిలో ఒక్కసారి లైవ్ అయిపోదు. ఈ సిలబస్ అయిన తర్వాత మళ్ళీ రివిజన్. ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్కి కూడా ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ అవుతుంది, నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్లో కొంచెం స్పీడ్గా అవుతుంది, థర్డ్ షెడ్యూల్ మరింత స్పీడ్గా అవుతుంది. ఇలా 3 సార్లు రివిజన్ ఉంటుంది. మరి లైఫ్ టైం వ్యాలిడిటీ వాళ్ళకి కూడా ఫస్ట్ అదే అవుతుంది, దానిలోనే యాక్సెస్ ఇస్తాం. తర్వాత మళ్ళీ వెంటనే మెయిన్స్ ఉంటుంది, మా ప్రిలిమ్స్కి మెయిన్స్. మరి కంప్లీట్గా ఏదైనా జనరల్ స్టడీస్ అవే కదా సార్, జనరల్ స్టడీస్ అథమెటిక్ రీజనింగ్ అంతే కదా చేయాల్సింది. దాన్ని ఏ స్టాండర్డ్లో అంటే హై స్టాండర్డ్ వరకు మీకు తీసుకువెళ్తాం. అందుకే లైఫ్ టైం ఆల్ కాంపిటేటివ్ అనే ఒక మంచి కోర్సు నేను పెట్టాను. ఏప్రిల్ 1 రేపటి నుంచే, ఈరోజే మీరు పర్చేజ్ చేసుకుంటే ఏముందండి, 1000 రూపీస్ పెట్టి మీరు కొంటే మీకు మొత్తం మెటీరియల్ డౌన్లోడ్ అవుతుంది. కంప్లీటెడ్గా అంత మెటీరియల్ డౌన్లోడ్ అవుతుంది, మీరు బుక్కులు చేసేసుకోవచ్చు. ఓకే, మీకు నచ్చలేదు అనుకో ఆగిపోతారు, నచ్చిందనుకో కంటిన్యూ చేస్తారు, ఏముంది. ఓకే, అదే మెయిన్స్ ఒకటే మాకు చాలు సార్ అనుకున్న వారు 3,500తో హ్యాపీగా తీసుకోండి. కట్ ఆఫ్ కోసం భయపడకండి. అరౌండ్ 18 అనేది కట్ ఆఫ్. ఎప్పుడు నేను అదే చెప్తున్నాను, 15 నుంచి 20 మధ్య కట్ ఆఫ్ ఉంటుంది. మీరు ఈ 15 రోజులు రిజల్ట్ ఇచ్చేంత వరకు వెయిట్ చేయకుండా చదువుకుంటే, రిజల్ట్ ఇచ్చే లోపు ఒక సబ్జెక్ట్ పైన ఒక యూనిట్ అయినా నీకు క్లారిటీగా, లేదా 4 సబ్జెక్టులో కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. అది ఒక కుటుంబ సభ్యుడిగా నేను చెప్పే సలహా. బయట వచ్చిన రూమర్స్ నమ్మకండి. నేను చెప్పిన కట్ ఆఫ్ కానీ
తప్పు అయితే నేను కంప్లీట్గా యూట్యూబ్ ముందుకు మరి రాను, చూసుకోండి కావాలంటే. నేను చెప్పిన కట్ ఆఫ్ ఇంత ఛాలెంజ్ చేస్తున్నాను. ఇదే కాదు, ఫిలిమ్స్లో 120 జనరల్ స్టడీస్ బిట్కి 73 వచ్చాయి. ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి యూట్యూబ్లో చూసుకోండి. 73 బిట్లు వచ్చాయండి. రాకపోవడం ఏంటండి? ఖచ్చితంగా వచ్చాయి. ఒక ఇండియన్ సొసైటీ తప్ప మిగతావన్నీ మన నుంచి వచ్చాయి. ఇండియన్ సొసైటీ 9 నుంచి 11 బిట్లు వచ్చాయి. కావాలంటే చూసుకోండి. సో ఇవన్నీ ఎలా వస్తాయంటే, నేను అన్ని రకాల పుస్తకాలు, గవర్నమెంట్ వెబ్సైట్లు, కంప్లీట్గా మ్యాగజైన్స్ అన్నీ దగ్గర పెట్టుకుని ఒక టీం వర్క్ చేస్తాం సార్ దీనికోసం. సో అది మీరు గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా మనం మారాం. మీరు కూడా అలా మారాలనుకుంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఇంకా పుస్తకాల్లో ఏమీ లేదు, ఓకే, కోచింగ్లతో ఏమి ఉపయోగం లేదు అనుకుని మీరు అదే ఎవరో ఏమంటారు ఈ రూమర్ సృష్టించి వాడు చదివేసుకుంటాడు, నిన్ను చెడగొడతాడు. అలాంటి వాడి మాటలు నువ్వు విన్నావా? ఒకటి, ఏదైనా ఈ 1000 మందికే ఉద్యోగాలు ఇస్తారు కదా, ఆ 1000లో నువ్వు ఉండాలంటే నీకు అదనంగా నాలెడ్జ్ ఉండాలి. చదివింది ఎకానమీ ఎస్ఎన్టీ కాన్సెప్ట్ అర్థం కావాలి, పాలిటీలో రిలేషన్స్ కావాలి, ఏపీఎస్టీ అర్థం కాదు, మరి ఇవన్నీ కావాలి కదా. రోజు చదివిన దానికి నీకు ఒక టెస్ట్ ఉండాలి, ఎగ్జామ్ వరకు నీకు ఒక వాల్యూ యాడెడ్ ఉండాలి. ఓకే, ఎగ్జామ్ వరకు కంటెంట్ ఈరోజు మనం చూడండి, ఎగ్జామ్ ముందు వరకు కూడా నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను, వదిలేను ఒక్కసారి. రోజు నీకు టచ్లో ఉంటాను, రోజు నీకు మెసేజ్ వస్తుంది, రోజు నీకు లైవ్ మెసేజ్ వస్తుంది, టెస్ట్ టైమన్ వస్తుంది, టెస్ట్ రిజల్ట్ వస్తుంది. మెంటర్షిప్ అండ్ గైడెన్స్ అంటే ఊరికనే కాదు, ఓన్లీ ఆన్లైన్ క్లాసులే కాదండి, కంప్లీట్ ఇంటిగ్రేటెడ్గా నేను నా పరిధిలోకి తీసుకొచ్చేస్తాను. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకి పూర్తి స్థాయిలో మనము ఈ యొక్క మెంటర్షిప్ని ఏప్రిల్ 1 నుంచి మనం ప్రారంభిస్తున్నాం. ఈ యొక్క మీకు ఒకవేళ మెయిన్స్ అవ్వలేమనుకున్న వాళ్ళు ఈ లైఫ్ టైం వ్యాలిడిటీకి మీరు ఆల్ కాంపిటేటివ్ తీసుకుంటే ఇదే నాకు బెస్ట్. ఎందుకంటే ఇది 1 year వ్యాలిడిటీతో ఉంటుంది, ఇదైతే లైఫ్ టైం ఉంటుంది కనుక ఏ నోటిఫికేషన్ వచ్చినా ఉపయోగపడుతుంది. ఒకసారి ఇంకా టైం వేస్ట్ చేయకండి. ఇప్పుడు ఏప్రిల్ 1 వార్షిక ఆర్థిక సంవత్సరం కదా, రేపటి నుంచి అయినా సరే, ఈరోజు ఆదివారం బాబు మాకు చాలా కావాలి సార్. ఒక విషయం సార్, యూట్యూబ్లో మనం పరిశీలిస్తే క్లాసులు పెడితే 2000కి ఎక్కువ చూడట్లేదు సార్. అదే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సాంగ్లో ఇవన్నీ ఉంటాయి. ఇదేదో సాంగ్ ఈరోజు ఉదయం ఓపెన్ చేసినట్టు వచ్చింది, ఏంటి గాజులు తొడగాల, చేతులు తొడగాల, కాంతమ్మ తొడగాల, అది మాత్రం లాస్ట్ వరకు చూస్తారు సార్. సో పాటలు, ఈ సినిమాలు, జబర్దస్త్ కామెడీలు మాత్రం స్కిట్ లేకుండా చూస్తారు. క్లాస్ అనేసరికి మీరు వచ్చేసరికి, ఈ క్లాస్ అనేసరికి చూడొచ్చలే, తర్వాత చూడొచ్చలే, ఇది చదివిందే కదని చేస్తారు. మీలో ఒక నిబద్ధత, ఒక ఇది లేనప్పుడు యూట్యూబ్లో మాలాంటి వాళ్ళు ఏం చేస్తాం సార్? క్లాస్ కూడా ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ రద్దు అంటే 1,00,000 మంది చూస్తారండి. అదే ఇన్ఫ్లేషన్కి సంబంధించో, లేదా విదేశీ వర్తక విధానం గురించో, లేదా ఏదైనా డివాల్యుయేషన్ కోసం ఒక వీడియో చేస్తే 2000 కూడా చూడరు. సో మీలో నిబద్ధత లేదు, మీరు ఎప్పుడు కట్ ఆఫ్లు తెలుసుకోవాలి, ఇవే తప్ప కానీ సబ్జెక్ట్ని చూడట్లేదు. సబ్జెక్ట్ని మీరు చూడండి, నేను యూట్యూబ్ ద్వారా ఎంత కావాలంటే అంత సమాచారాన్ని కూడా అందిస్తాను. ఓకేనండి, మరి టైం వేస్ట్ చేయకుండా అందరూ కూడా ముందుగా ఒకటే, మన యూట్యూబ్ని నేను ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పలేదు, అందుకేనేమో మనకు పెరగట్లేదు, సాధారణమైన వ్యక్తులకి ఎక్కువ ఉన్నారు. సో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి సార్. నా యొక్క ఎవరైతే నన్ను ఒక మంచిగా భావిస్తున్నారో ఈ మన వీడియోని మీకున్న గ్రూపుల్లో వాటిలో కూడా కొంచెం షేర్ చేసి అందరికీ చేరవేసేలా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.